ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. అమీర్పేటలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఈ ప్రమాదాన్ని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. అన్న పూర్తిగా అయిపోయినట్టేనా మంటలు? కంట్రోల్ అయితే అయిపోయిందండి. ఫైర్ ఏం లేదు, జస్ట్ కూలింగ్ చేస్తున్నాం. ఎందుకంటే హీట్ అయింది కదా బిల్డింగ్, అందుకని వర్క్ నడుస్తుంది. ఎన్ని గంటల పాటు కొనసాగింది మొత్తం ఆపరేషన్? మాకు తెలిసి 1.5 or 2 hours అయింది. మొత్తం కంప్లీట్గా ఇంకా అదుపులోకి వచ్చింది. రఫ్లో చెప్తున్నాం, కన్ఫర్మేషన్ లేదు. ఇంకా అదుపులో ఉంది, ఫైర్ ఏం లేదు. ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇదేంటి? అవును, ఇది రోబో అండి. ఎక్స్ప్రెస్ హ్యూమన్ వెళ్ళని ప్లేస్లలోకి ఇది వెళ్తుంది. దీనికి సెన్సార్స్, రోబో టైప్ ఇది. రోబో మంటలు ఉన్నా కూడా లోపలికి వెళ్ళి ఆర్పేసి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. దీని ఆపరేటింగ్ ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. చేసుకుంటా దీన్ని ఆపరేట్ చేస్తారు. ఇక్కడే వాడుతున్నారు, అంతకుముందు ఎక్కడన్నా వాడి? ఇలా ఇంతకుముందు కూడా త్రీ ఫైర్స్ మీద వాడు. దీనికి ఎట్లా ట్యాంకర్కి కనెక్ట్ చేస్తారు? మా వెహికల్ కనెక్ట్ చేస్తాం. మా వెహికల్ నుంచి పీపీ నుంచి ప్రెజర్ వస్తుంది, పంపు నుంచి. ఆ ప్రెజర్ ద్వారా పంప్ అనేది, రోబో అనేది ఆపరేట్ అవుతుంది. సామర్థ్యం ఎంత ఉంటుంది? ఎంతసేపు వరకు చేయగలరు? దీనికి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఓన్లీ. దీనికి వాటర్ ప్రెజర్. సో ఇది రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇది. అంటే ఇది మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి అగ్ని ప్రమాదం కొనసాగేటువంటి ఆ ఇంట్లోకి కూడా, అంటే మనుషులు విపరీతమైనటువంటి మంటలు ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ మిషన్ని డైరెక్ట్గా రిమోట్ తోటి, చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది, వీల్స్ కూడా ఉన్నాయి. రిమోట్తో ఆపరేట్ చేయడంతో ఆటోమేటిక్గా అది కదులుతూ వెళ్ళిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ మొత్తం కంప్లీట్గా మంటలను ఆర్పేసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటువంటి ఎక్విప్మెంట్. దాన్ని కూడా ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ అమీర్పేటలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆపరేషన్లో వాడుతున్నారు. గతంలో కూడా వాడారు, ఇక్కడ కూడా వాడుతున్నారు. అందుకే 1.5 hour 2 hours మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఈ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ దీంట్లో నుంచి ఈ యొక్క వాటర్ స్ప్రేయింగ్ అనేది బయటకు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి అవుట్ సైడ్ ఒక పైప్ పెట్టినారు. అటు ట్యాంకర్ నుంచి పైప్ కనెక్షన్ ఉండి ఈ రోబోటిక్ మిషన్ నుంచి ఈ యొక్క స్ప్రేయింగ్ మిషన్ బయట నుంచి మంటలన్నీ ఆర్పేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది. ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క అమీర్పేట ఆపరేషన్లో ఉపయోగించి పూర్తిగా ఈ యొక్క మంటలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, ఒక్కటి కాదు, రెండు కాదు, ఇక్కడ దగ్గర 10-15 షాప్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. ఒకదానికి ఒకటికి కంటిన్యూగా అటాచ్మెంట్ ఉన్నటువంటి షాప్స్ ఇవి. ఒకే పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ టైప్లో ఉన్నటువంటి దీనికి ఒక్కొక్క షట్టర్ వైజ్గా ఒక్కొక్క అక్కడ బిల్డింగ్లో పార్టేషన్ లాగా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకనే ఇన్ని షాప్స్ ఒక్కటి దానికి అగ్ని మొదలవగానే అది క్రమంగా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని షాప్స్కి కూడా వ్యాపించి దట్టమైనటువంటి పొగలతో పాటుగా మంటలన్నీ కూడా వ్యాపించి ఈ అన్ని షాపులను కూడా చూడండి, పైనుంచి ఒక్క షాప్ కూడా ఇప్పుడు అన్ని ఎంటీ కనిపిస్తున్నాయి. దాంట్లో రోజు హెల్మెట్ ఎక్విప్మెంట్ కానీ, గిఫ్ట్ ఎంపోరియంస్ కానీ, లేకుంటే బట్టల షాపులు కానీ ఇవన్నీ కూడా ఉన్నవి ఉదయం వరకు కూడా. ఇప్పుడు అన్నీ ఖాళీగా ఎంటీగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి, పూర్తిగా దగ్ధమైపోయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఈ భారీ మంటల నేపథ్యంలో ఇక్కడ చాలా కష్టపడి అప్పటి నుంచి డిఆర్ఎఫ్ హైడ్రా టీం అంతా కూడా కష్టపడి ఈ యొక్క బృందాలతోటి ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి మంటలను అదుపు చేసేటువంటి పరిణామం ఉంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎలాంటి ప్రాణహాని అయితే జరగనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ అనేది చాలా కీలకంగా మారింది ఇక్కడ. ఎందుకంటే చాలా సందర్భాలలో లోపల ఎవరైనా మనుషులు ఇరుక్కున్నా కూడా ఇది ఒక హై టెక్నాలజీతోటి, సాంకేతికతతోటి లోపల మనుషుల ఎవరైనా ఇరుక్కున్నా కూడా వెళ్ళి లోపల దాకా వెళ్ళి సేఫ్గా మళ్ళీ, ఎందుకంటే మొత్తం ఐరన్తో చేసినటువంటి ఐటమే కాబట్టి లోపలికి వెళ్ళి సేఫ్గా మళ్ళీ బయటకు వచ్చేటువంటి రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇది. సో దీన్ని కూడా ఇప్పుడు వినియోగించారు. ఇక్కడ ఈ మంటలు ఆర్పడంలో అమీర్పేటలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో మంటలలో ఆర్పడానికి ఇది కూడా చాలా కీలకంగా మారింది. మరొక వైపు హైడ్రా టీమ్స్ అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అగ్నిమాపక వెహికల్స్ తోటి మంటలు నడపడమే కాకుండా ఇలాంటి రోబోటిక్ ఎక్విప్మెంట్స్తో కూడా, అంటే జస్ట్ దీనికి రిమోట్ సిస్టమ్ తోటి బయటే ఉండి మనిషి దీన్ని ఆపరేట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా కదులుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ని కూడా వినియోగించినటువంటి పరిస్థితిని చూస్తాం. సో ప్రస్తుతానికి ఇప్పుడే మొత్తం కంట్రోల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనపడుతుంది. బట్ ఏది ఎక్కడ కాలి కింద పడిపోతుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. మంటలన్నీ అదుపులోకి వచ్చాయి కానీ పూర్తిగా కాలిపోయి ఏది ఎక్కడ మొత్తం శిథిలావస్థకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏ క్షణాన కుప్పకూలుతుందేమో అనేటువంటి భయాందోళన కూడా నెలకొంది. కాబట్టి పోలీసులందరూ ఇక్కడ అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా జాగ్రత్త వహిస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతానికి కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చింది సిచ్యువేషన్. మరొక వైపు ఈ హైవేలో ట్రాఫిక్ అంతా పూర్తిగా స్తంభించకుండా ఒక లైన్ని
కొనసాగిస్తూ వారిని కంప్లీట్గా ఆ లైన్ కూడా ఆగకుండా నిరంతరంగా ట్రాఫిక్ని అంతా మూవ్ చేసేటువంటి విధంగా కూడా పోలీసులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చొరవను తీసుకున్నారు. రోబోటిక్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసేటువంటి వారు ఉన్నారు. వారితో మాట్లాడారు. ఎట్లా ఇది ఆపరేట్ అవుతుంది? ఎంత కెపాసిటీ ఎంత దీనికి ఏమన్నా ఎన్ని గంటలు? ఛార్జింగ్ కెపాసిటీ మోర్ దెన్ 12 అవర్స్ అండి. 12 అవర్స్ పనిచేస్తుంది నాన్ స్టాప్. ఒకసారి చేస్తుంది. దీంతో మొత్తం ఆపరేటింగ్ అంతే, బయట ఉండి మొత్తం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. చేయొచ్చు. బండి లోపలికి కూడా వెళ్తుంది కానీ స్టెప్స్ సరిగా లేకపోవడం వల్ల వెళ్ళలేదు. అంతే. ఒకవేళ లేదంటే ఒక వెహికల్ పెడితే పైనుంచి ఆటోమేటిక్గా దిగుతుందా? చాలా వెయిట్ ఉంటుందండి. చాలా వెయిట్, మోర్ దెన్ 2 టన్స్ ఉంటుంది. ఇప్పటివరకు దీన్ని ఇంతకుముందు ఎక్కడెక్కడ వాడారండి? చాలా ఫైర్లలో వాడారు. మా ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, వాళ్ళు మీకు గైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తారు. ఇదైతే ఇక్కడ ఇప్పుడు ఎంతవరకు వాడినారు? దీనివల్ల ఎంతవరకు మనకు ఉపయోగం వచ్చింది ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు కొట్టే ప్రెషర్ కంటే హై ప్రెషర్ తట్టుకుంటుంది. అదన్నమాట, హై ప్రెషర్ వాటర్ని తట్టుకోగలదు. ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళగలుగుతుంది ఆ ప్రెజర్? మోర్ దెన్ 3 floors వరకు వెళ్తుంది. 3 floors కంటే పైకి వెళ్తుంది. అంటే ఒక 50 మీటర్స్ వరకు వెళ్తుంది. వెళ్తుంది. సో అది ఈ యొక్క రోబోటిక్ ఎక్విప్మెంట్కి సంబంధించి మనం చూస్తే ఇది లోపలికి వెళ్ళి వాటర్ని స్ప్రే చేస్తూ లోపల మంటలని ఆర్పడమే కాదు, దీనికి ఒక హై ఎండ్ కెమెరా కూడా ఉంది ఇక్కడ. ఈ కెమెరా తోటి లోపల ఎవరైనా చిక్కుకున్నా కూడా వారిని ఈ కెమెరా గుర్తిస్తుంది. లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కెమెరా ద్వారా పసిగట్టి లోపల ఏమేం జరుగుతుందో వాటన్నింటినీ కూడా ఇక్కడ రోడ్డు మీద నిలిచున్నటువంటి ఆ పోలీస్ అధికారి అక్కడ ఉన్నటువంటి తన చేతిలో ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్, మనం ఏదైతే చిన్నప్పుడు ఆ రిమోట్ కార్ని ఎట్లా రిమోట్ ఆపరేటింగ్ చేస్తామో, లేదంటే డ్రోన్ ఎలా ఆపరేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఎలాగో చేతిలో సిగ్నల్ కనిపిస్తుందో, కంప్లీట్గా ఈ చేసేటువంటి ఆపరేషన్ సంబంధించి అంతా కూడా తన చేతిలో ఉన్నటువంటి ఆ మానిటరింగ్ డిస్ప్లేలో కనిపిస్తుంది. అందుకని ఈ కెమెరా ద్వారా లోపల ఎవరైనా ఇరుక్కున్నా, లోపల ఏం జరుగుతుంది, ఎక్కడ అగ్ని జరిగి ఎక్కడ ఎక్కువ మంటలు ఉన్నాయి, అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వాటన్నింటినీ కూడా ఇది కనిపెట్టి పూర్తిగా వీరికి బయట ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి కూడా మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది చాలా వరకు ఇక్కడ అమీర్పేట అగ్నిమాపక సిబ్బందిలో చాలా వరకు హెల్ప్ అయింది. ఎందుకంటే మిగతా అగ్నిమాపక శకటాలతో పోలిస్తే దీని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే 3rd floor వరకు దీని ప్రెషర్ ఉంటుంది. దాని పైప్ కనెక్షన్ పెట్టి ఆల్రెడీ దీంతో ఇప్పటికే ఈ బిల్డింగ్లో 3rd floor వరకు కూడా దాని ప్రెషర్ ఉంటుందంట. ఆ ప్రెషర్ వరకు దీని అంతా కూడా ఇప్పటివరకు వాడి కంట్రోల్ తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ యొక్క రోబోటిక్ మెషిన్స్తో మిగతా అగ్నిమాపక వాహనాలతోటి కంప్లీట్గా ఇప్పుడు ఈ యొక్క అగ్నికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి కంప్లీట్గా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.